అది అవ్వదమ్మా. పాల్చుకుని మందపడతాయి బ్లాక్ కలర్. అది కూడా బాగుంది డ్రెస్. అది అవ్వడం. హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరం? సో ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. మేము సిస్టర్స్ ముగ్గురం కలిసి బయటికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 year దాటిపోయింది. సో ఒకరోజు వెళ్దామని అనుకుని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది. ఆ సజెషన్ ఇస్తుంది నాకు పెద్దవానివి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే నేను కొన్ని చోట్ల ఒరిజినల్ వాయిసెస్ అట్లానే ఉంచేసాను అనమాట, బాగున్నాయి అని చెప్పేసి. జుడియో చెప్పులు నేను తీసుకున్నా జుడియోలో. ఇక్కడ ఇస్తాను ఇక్కడ 399 తీసుకుంది కూడా. నేను తీసుకుని అనుకోమా గుర్తులేదు. 399. షాపింగ్ కానీ ఏఎంబీ మాల్కి వెళ్ళాం మేము, సరస్ సిటీ క్యాపిటల్ మాల్కి. సో ఫస్ట్ వెళ్ళటమే మేము యూస్టాక్ వెళ్ళిపోయాము. సో అక్కడైతే మా చెల్లి వాళ్ళు కొంచెం షాపింగ్ అది చేశారు. నేనైతే ఏం తీసుకోలేదు అక్కడ. అక్కడ పక్క పక్కనే ఉంటాయి. మరి దాంట్లో నల్లగా పక్కన పోవే. నేను అసలు రాను. ఈ రిలయన్స్ వాళ్ళవి పెడుతుంది. రిలయన్స్ ఉంటాయి ఫ్రూట్స్. ఎందుకన్నా మరి ఏంటి ఆమెకి కవర్ ఇంపార్టెంట్. ఇక లైట్ ఉందిలేవి. కవర్ ఏ వచ్చాం చూసుకోండి. కవర్ పొడబుక్కల డ్రెస్లా ఉంది. ట్రై చేస్తావా? మరి నైట్ డ్రెస్. స్టైలప్కి వెళ్ళాము. స్టైలప్లో కూడా చూసాము, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించినాయి స్టైలప్లో మనకి. వెస్ట్రన్ వేరే కాదు, ఎథ్నిక్ వేర్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. సో స్టైలప్లోకి వెళ్ళి కొంచెం షాపింగ్ అది చేసేసాము. తర్వాత మ్యాక్స్కి వెళ్ళాము, బట్ నాకు ఎందుకో కలెక్షన్ అండ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించి అక్కడ ఏం తీసుకోలేదు. చెప్పేంది చెప్తున్నా. అది ఎక్కించుకోరు. ఫోటో కాదు వీడియో. ఫిల్టర్ పెట్టావా? కట్ అయింది. నెక్స్ట్ స్టైల్ యూనియన్కి వెళ్ళాము. ఈ కలెక్షన్ మొత్తం స్టైల్ యూనియన్లోదే. సో మా సిస్టర్ వాళ్ళు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు సమ్మర్కి. సో అందుకని చెప్పేసి తను కొంచెం షాపింగ్ అది చేసుకోవాలని వచ్చింది. దాంతోపాటు మా చిన్న చెల్లి కూడా తీసుకుంది అనమాట. సో స్టైల్ యూనియన్లో అయితే కలెక్షన్ చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించినాయి. సో అందుకని చెప్పి మా చెల్లి కొన్ని తీసుకుందనమాట అక్కడ. స్టైల్ యూనియన్లో ఎథ్నిక్ వేరే కాదు, వెస్ట్రన్ వేర్ కూడా కొంచెం బాగానే అనిపించింది నాకు ఈసారి. నేనైతే ఎప్పుడు వెళ్ళినా ఎథ్నిక్ వేరే చూసుకుంటూ ఉంటాను, బట్ ఈసారి మా చెల్లి వాళ్ళతో వెళ్ళాను కాబట్టి అక్కడ నేను వెస్ట్రన్ వేర్ కూడా కొంచెం అది చూశాను. సో ఇదైతే గ్రీన్ది చాలా బాగుంది. ఇది వచ్చేప్పటికి 999 రూపీస్. ఆ కుర్తీ చాలా బాగుంది, వేసుకున్నాక కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే 899 రూపీస్. సో నేను స్టైల్ యూనియన్లో ఏంటంటే కొంచెం కలెక్షన్ అది వీడియో తీసాను ఎక్స్క్లూజివ్గా. సో అది వీడియో దీంట్లో యాడ్ చేస్తే క్లమ్సీ అయిపోద్దని ఉద్దేశంతో అది సపరేట్గా నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. ఈ క్రాప్ టాప్ అయితే చాలా బాగుంది, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, కాటన్ది. అండ్ హ్యాండ్స్కి కింద పార్ట్లో ఏంటంటే లేస్ ఇచ్చారు వైట్ కలర్, అది చాలా బాగుంది. అండ్ ఇది కుర్తీ టైపు, చాలా బాగుంది. ఇది సిల్క్ మెటీరియల్. సో మా చెల్లి తీసుకుందామని చూస్తుంది, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించింది. స్టైల్ యూనియన్కి నేను చాలాసార్లు వెళ్ళాను, బట్ పర్టికులర్గా ఈ సెక్షన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట స్టైల్ యూనియన్ ఈ సెక్షన్ అయితే. ఇక్కడ ఏంటంటే నెయిల్ పాలిషెస్, లిప్స్టిక్స్, కొంచెం మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ అవి ఉన్నాయి. అవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అనమాట. సో నేనైతే కొన్ని తీసుకున్నాను, అవి ఒక చిన్న షార్ట్ వీడియోలు తీస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఎక్కువేం తీసుకోలేదు, జస్ట్ నెయిల్ పాలిషెస్ అండ్ ఒక డియోడ్రెంట్ అది తీసుకున్నాను. చాలా బడ్జెట్గా అనిపించింది నాకు. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సో నెయిల్ పాలిష్ అవి ట్రై చేస్తున్నాను.
మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉంటే మనకు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అది కూడా సిబ్లింగ్స్తో ఉంటే మాత్రం పర్టికులర్గా నాకు చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళటం వల్ల చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ మనకి ఎప్పుడైనా సరే కొంచెము కన్ఫ్యూజన్ స్టేట్లో కానీ లేకపోతే ఏదైనా డిప్రెషన్లో కానీ ఉన్నప్పుడు ఇలాంటి రిలేషన్స్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానీ జస్ట్ అలా చిల్ అవుట్ అవ్వడానికి ఒక్కరోజు అలా వెళ్ళరండి బయటికి, చాలా రిఫ్రెషింగ్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. అండ్ మేమైతే మాత్రం 1 year తర్వాత వెళ్ళటం వల్ల, అది కూడా మేము వెళ్ళడం చాలా లేట్గా వెళ్ళాం అనమాట, అప్పటికప్పుడు సడన్గా అనుకొని. ఎక్కువసేపు ఏం లేము, నాకు తెలిసి ఒక 2.5 hours 3 hours అట్లా ఉన్నాం అంతే. చాలా లేట్గా వెళ్ళాము. యాక్చువల్గా అయితే మేము ఎప్పుడైనా సరే లంచ్ టైంకి వెళ్ళి ఈవినింగ్ అంతా కొంచెం అలా తిరిగేసి అలా వచ్చేవాళ్ళం. బట్ సడన్గా అనుకోవడం వల్ల ఆల్మోస్ట్ 5:30 6కి అట్లా వెళ్ళినట్టున్నాం మేము. సో లేట్ అయిపోయింది మేము వెళ్ళటమే. అండ్ త్వరగానే షాపింగ్ అది చేసుకొని తినేసి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ జుడియోకి వెళ్ళాము. జుడియోలో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. పర్టికులర్గా వైట్లో అయితే ఎంత బాగున్నాయో, నేను చూస్తున్నాను కదా, ఇది చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ కూడా రీజనబుల్, 899 రూపీస్ ఉంది. సో వైట్లో ఇవే కాదు, మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో నాకైతే బాగా నచ్చింది కలెక్షన్. జుడియోలో కొత్త కలెక్షన్ యాడ్ చేశారు. సో నేను ఒకసారి జుడియోకి వెళ్ళి నేను అక్కడ మీకు ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో జుడియోకి మంచి ఫ్యాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జుడియో వీడియో ఎప్పుడు పెట్టినా సరే చాలా వ్యూస్ వస్తున్నాయి. అండ్ నాకు కొంచెం కమెంట్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. యాక్చువల్గా నాకు కమెంట్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి. బట్ జుడియో వీడియోకి ఇలాంటి వీడియోస్కి అయితే మాత్రం నాకు కొంచెం కమెంట్స్ అవి వస్తున్నాయి. సో నాతో కొంచెం అటాచ్ అవుతున్నారు వ్యూయర్స్ అని అనిపించింది నాకు జుడియోతో. సో మా చెల్లి వాళ్ళు కూడా చూస్తున్నారు. వైట్వి అవి చాలా బాగున్నాయి అని చెప్పాను కదా, మ్యాక్సీ డ్రెస్సెస్ ఇవి. అవి కూడా చాలా బడ్జెట్లో అనిపించినాయి నాకు. జుడియోలో మనకి కాటన్ అండ్ రేయాన్ ఫ్యాబ్రిక్స్తో సమ్మర్ ఫ్రెండ్లీగా అనిపించినాయి కలెక్షన్ అయితే. మీకు అవి కుర్తీస్ కావచ్చు, ఇట్లా మ్యాక్సీ డ్రెస్సెస్ ఇవన్నీ. సో ఇవే కాదు, మనకి వెస్ట్రన్ వేర్ కూడా మంచి బడ్జెట్లో దొరుకుతాయి జుడియోలో అయితే. సో మా చెల్లి కొన్ని తీసుకుందనమాట. సో అదేంటంటే తను వెస్ట్రన్ కలెక్షన్లో తీసుకుంది కొన్ని. సో జుడియోలో కూడా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు, జుడియోలో కొంచెం తీసుకున్నాము. సో జుడియోలో షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. సో ఒక చిన్నది జుడియో దగ్గర ఒక చిన్న వీడియో తీయమంటే మా చెల్లి తీసింది. సో షాపింగ్ అంతా అయిపోయింది మోస్ట్లీ. ఇంకా సరేలే, ఇంకా ఆకలి స్టార్ట్ అయింది ముగ్గురికి. అందుకని చెప్పి పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ మాకు కొంచెం సీటింగ్ అది దొరికింది. యాక్చువల్గా అయితే మనకి సరస్వతి క్యాపిటల్ మాల్లో వీకెండ్స్ వెళ్తే మాత్రం ప్లేస్ అయితే అస్సలు దొరకదు. ఫుడ్ కోర్ట్లో దొరికిందంటే లక్కీ అని చెప్పుకోవచ్చు. సో మాకైతే ప్లేస్ దొరికింది. సో చూసుకొని మంచి ప్లేస్లో కూర్చున్నాం ముగ్గురు. కూర్చొని బిర్యానీ ఆర్డర్ చేసాము. సో ఫైనల్గా అయితే మేము 1 year తర్వాత మేము ముగ్గురం కలిసి బయటకు వచ్చాము. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు ముగ్గురం బయటకు వెళ్ళిన తర్వాత. చాలా ఫన్ ఫీల్డ్ వ్లాగ్ అనమాట ఇది. అందుకే చాలా చోట్ల ఒరిజినల్ వాయిస్ అట్లానే ఉంచేసాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా సిబ్లింగ్స్తో కలిసి బయటికి వెళ్తూ ఉండండి. ఓన్లీ మీరు మాత్రమే వెళ్ళండి. అంటే మనకి పిల్లలున్న వాళ్ళని కూడా కొంచెం ఆ ఒక్క రోజుకి ఎక్స్క్యూజ్ చేసి ఒక 2-3 hours బయటికి వెళ్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ మనలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా వాళ్ళకే తెలుస్తాయి అండి. సో వాళ్ళ నుంచి మనం కొన్ని సజెషన్స్ తీసుకోవడం వల్ల మన లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది అని నా ఒపీనియను. సో అది ఈరోజు వీడియో. సో ఫైనల్గా అయితే బిర్యానీ తీసుకున్నాము. 2 బిర్యానీ తీసుకున్నాము. 2 బిర్యానీ తీసుకొని ముగ్గురం తినేసాము. అండ్ మేము ముగ్గురం సిస్టర్స్ ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే కామన్గా ఒకటి తీసుకుంటాం అనమాట మెక్డీలో. సో అది కూడా ఏంటి అని వీడియోలో యాడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాం. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చూసారు కదా, నాకు ముగ్గురికి బాగా నచ్చింది ఏంటంటే మెక్డీలో ఈ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఇది మాత్రం మేము ఎప్పుడు వెళ్ళినా సరే మేము ముగ్గురం ఖచ్చితంగా తీసుకుంటాము. నాకు ఇది అలవాటు చేసిందే వీళ్ళు అనమాట. నేనైతే ఎప్పుడు తినలేదు. మా చెల్లి వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు మేము ఇట్లా మెక్డీ బ్రౌనీ తీసుకొని విత్ ఐస్ క్రీమ్ తీసుకుని తినడం అలవాటైంది. సో అందుకని మేము ఎప్పుడు ముగ్గురు వెళ్ళినా కూడా తప్పకుండా ఇదైతే మిస్ అవ్వకుండా తీసుకుంటాము. సో అది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు సిబ్లింగ్స్తో బయటకు వెళ్తే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాం. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.